హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మస్తు రోజులు అయిపోయింది కదా గైస్, చాలా బిజీ ఉంటున్నాను. నేను కూడా అసలు బ్లాగ్స్ తీసలేను. సో అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో మనం చిన్న అట్లా వెకేషన్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందామని చెప్పి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే మీకు చూపిస్తా. ఆల్రెడీ మీరు ఆ ప్లేస్ని చూసినారు, కానీ ఇప్పుడు జర మంచిగా చూపిస్తా. మంచిగా మనం చేసే ఫన్, మనం అక్కడ చేసే థింగ్స్ అన్నీ చూపిస్తా. ఒక 2-3 బ్లాగ్స్ వస్తాయి పక్క. మీరు ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, అట్లనే కంటిన్యూ చేయండి. ఇక మన లగేజ్ ఇంకా 1 అవర్ ఉంది ట్రైన్కి. చూస్తే ఇంకా లగేజ్ ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం గైస్. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది ఇక. సో లెట్స్ గో. ట్రైన్ దగ్గరికి వెళ్ళినాక చేస్తా. అప్పటి వరకు మీరు ఏం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి గైస్. లెట్స్ గో. చలో మనమైతే ట్రైన్ సక్సెస్ఫుల్గా ఎక్కేసినాం. లగేజ్ అంతా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా గైస్. సో మనం మన సీట్లోకి అయితే ఎక్కేసినాము. మనకైతే సైడ్ అప్పర్ వచ్చింది, మమ్మీ వాళ్ళకేమో అటు సైడ్ వచ్చింది అనమాట మిడిల్లో. ఇంకా నెక్స్ట్ మనము డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. మమ్మీ అయితే చికెన్ బిర్యానీ వండింది గైస్. యమ్మీ ఉంటుంది. ట్రావెల్లో లైట్ మసాలాతోని ఫ్లేవర్ ఫుల్ వండుతుంది అనమాట మమ్మీ ట్రావెలింగ్ టైంలో. ఇంకా తిని మనం మంచిగా వండుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. లైక్ 4:30 or 5 o'clock మరి ఎప్పుడుందో మనకి డ్రాప్. సో ఇంకా మనం తిని పడుకుందాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 4:30 అయిపోయింది అనమాట. ఇంకా మన డెస్టినేషన్కి ఒక 30-40 minutes ఉంది. సమయ స్టేషన్ వచ్చింది బయట. నిద్ర అయితే బాగానే పట్టింది, ఎందుకంటే 3 టైర్ ఏసీ కాబట్టి ఏం డిస్టర్బెన్స్ ఉండదు మనకి. లెట్స్ సీ. మనం దిగుడే మనకి వర్షం అయితే బ్యూటిఫుల్ వెల్కమ్ చెప్పేసింది గైస్. అసలు గైస్ వెదర్ చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అబ్బాబా. నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నా అన్నమాట ఈ వెదర్ని. ఇంకా నెక్స్ట్ మనం అయితే ఈ చల్ల వెదర్లో హాట్ బ్రేక్ఫాస్ట్ చేసేయాలని చెప్పి ఒక దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గైస్, ఆంధ్రాలో మీరు ఒక్క ప్లేట్ తీసుకున్నా కానీ 6 types of వెరైటీ చట్నీస్ ఉంటాయి అన్నమాట గైస్. అట్లా దోశ చింపి నోట్లో పెట్టుకోగానే నా రియాక్షన్ ఇదన్నమాట. అమృతం అండి, దీని రుచి నేను ఏమని చెప్పాలి, అంత బాగుంది. గాయస్, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. వచ్చి కొన్ని వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకొని మంచిగా 1 hour స్లీప్ వేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే విలేజ్లో పెళ్ళిళ్ళు క్రేజీ ఉంటాయి కదా. ఐ లవ్. కానీ ఈరోజు సాటర్డే నేను నాన్ వెజ్ తినలేను, వెజ్ తిని మేనేజ్ చేసుకున్నాం. లెట్స్ గో. గైస్, ఒక పాత ఆల్బమ్ దొరికింది, అలా మనం చూస్తారా మొత్తం మోడల్ ఉంటాం మనం. ఒక్క నిమిషం చూపిస్తున్నా. మొత్తం మోడల్ ఉన్నా. బాగున్నాను కదా గైస్, అప్పట్లో అలా. దట్స్ మీ. పాత చిన్నప్పుడు ఆల్బమ్స్ డిఫరెంట్, వేరే లెవెల్ ఉంటాయి అసలు. 1 second, ఇంకొక ఫోటో. మనం 2 కాస్ట్యూమ్స్ వేసుకొని దిగినాం. అప్పుడు స్పెషల్ ఉండాలి కదా. అదనమాట మ్యాటర్.
ఇంకా నెక్స్ట్ మనమైతే మార్కెట్కి వచ్చేసినాం గైస్ వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ చేయడానికి. ఎందుకంటే రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట, ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు. అండ్ చికెన్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకురావాలి. ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ వెదర్ చూడండి గైస్, అసలు ఆ క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి. మొత్తం అసలు ఎండాకాలంలాగా ఫీల్ లేదు గైస్, ఏదో వర్షాకాలము అట్లుందన్నమాట. వెదర్ మాత్రం అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. ఇంకా ఈ వెదర్లో మనమైతే చిన్నగా చల్లగా లిమ్కా అయితే వేసేసినాం గైస్, ఎంత హాయిగా ఉందంటే. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనం స్వీట్ షాప్కి వెళ్ళిపోయి స్వీట్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. మనకి ఏమేమి స్వీట్స్ కావాలో అవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి గైస్. అసలు అప్పుడే ఇలా చేసి బయటికి తీసుకొని వచ్చిండు అనమాట స్వీట్స్ అయితే. ఇంకా మనకి ఇంకా అర్థం కనిపిస్తే మనం అవుతామా, చిన్నగా అట్లా మనం చిన్న షో చేసేసినాము. దాని తర్వాత మనము ఫ్లెక్సీ షాప్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఒక బ్యానర్ ఫ్లెక్సీ అయితే చేపించేసినాం అనమాట. నేను మా బాబాయ్ వెళ్ళిపోయి ఎట్లా కావాలో అన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్పేసి చేపించేసినాము. ఇంకా దాని తర్వాత మనం తీసుకున్న సామాన్లన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం గైస్. చల్ల వర్షం పడుతుంది, బైక్ రైడ్, మొత్తం చుట్టూ అన్ని చెట్లు. ఆ ఫీల్ మీకు చెప్తే అర్థం కాదు గైస్, మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా మంచి వర్షంకి తెలుసు కదా, వేడి వేడి మిర్చి బజ్జీ పార్సల్ తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మనమైతే మొత్తము తడిచిపోయినాము. ఇంకా డ్రెస్ చేంజ్ అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి సెట్ అయిపోయినాం అనమాట గైస్. రేపు ఏం చేసినామో నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో చూడండి గైస్, అసలు ఇంకా క్రేజీ ఉంటుంది నెక్స్ట్ వచ్చే వ్లాగ్. ఇంకా మీరు లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్.